దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 92వ సంకీర్తన 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. హల్లెలూయా. దేవుడు అబ్రహాము గారిని పిలిచి ఆయనతో మాట్లాడుతూ, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును అని అబ్రహామునకు 75 ఏండ్లలో దేవుడు వాగ్దానం చేస్తారు. యెహోవా వాక్యము అబ్రహామును దర్శించి, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పగా, అబ్రహాము గారు ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే అని అబ్రహాము గారు తనకున్న లోటును గూర్చి దేవునితో మాట్లాడతారు. అందుకు దేవుడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగును, నీవు ఆకాశము వైపు తేరి చూడు, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పి దేవుడు అబ్రహాముతో తన ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రణాళికను తెలియపరుస్తారు. అబ్రహాము గారు 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని, నీకును నీ సంతతికిని కానాను దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందినని దేవుడు అబ్రహాముతో మరి ఒకసారి ఆయన ఉద్దేశాన్ని, చిత్తాన్ని తెలియపరుస్తారు. ఒక సందర్భంలో అబ్రహాము గారు నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని తన మనస్సులో అనుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనంలో, మీదిటికి కాలమున నీ యొద్దకు వచ్చితును, మరలా నేను వచ్చినప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పగా, అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై, శ్రీధర్మము శారాకు నిలిచిపోయెను అని, వృద్ధురాలనైన నేను నిత్యముగా ప్రసవించేదనా అని శారా నవ్విన సందర్భం లేఖనంలో వ్రాయబడి ఉంది. వారికి లేని సంతానము నిమిత్తమై దేవుడు ఎన్నో వాగ్దానాలు వారి జీవితాలలో చేస్తున్నా వారు దేవునిని విశ్వసించారు. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాగ్దానములు నెరవేర్పు జరిగాయి. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చేసిన వాగ్దానములలో ఏదీ తప్పిపోకుండా దేవుడు అబ్రహాము గారి జీవితంలో జరిగించారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఏ వాగ్దానాలైతే చేస్తున్నారో ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడానికే ఆయన మనకి వాగ్దానం చేస్తారు. ఆ వాగ్దానము నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. మనకి దేవుడు చేసిన వాగ్దానాల విషయమై ప్రార్థించి పొందుకునే ఆసక్తి, దైవికమైన ప్రత్యక్షత, దేవుని యందు నమ్మిక, విశ్వాసిగా మన జీవితంలో మనం కలిగి ఉండగలిగితే నిశ్చయముగా ఆయన వాగ్దానాలు మన జీవితాలలో జరుగుతాయి. ఆలస్యమైనప్పటికీ కూడా అబ్రహాము గారి జీవితంలో సంతోషకరమైనటువంటి ఆ శుభదినాన్ని దేవుడు అనుమతించిన రీతిగా ఈ వాక్కును వింటున్న మీలో ఎవరైనా దేవుని వాగ్దానముల చేత బలపరచబడిన వారే ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, నిశ్చయముగా ఈ వాక్కు ద్వారా దేవుడు మీకు కలిగినటువంటి ఆ వాగ్దానాలన్నిటినీ కూడా నెరవేర్చడానికి ఆయన అబ్రహాము గారి జీవితంలో చేసినటువంటి ఆ శక్తివంతమైన కార్యాన్ని మా జీవితాల్లో కూడా చేస్తారు అని నమ్మండి, విశ్వసించండి. విశ్వాసానికి తగినట్టుగా అబ్రహాము గారు పొందుకున్న రీతిగా మన జీవితంలో కూడా వాగ్దానాల్ని స్వతంత్రించుకొని ఆ దినము కొరకు ప్రార్థనలో కనిపెడదాం. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.